వివిధ గ్రామాల్లో విచ్చేసిన ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ అందరికీ ప్రజలకందరికీ నా యొక్క నమస్కారము. లోపల మన మల్యాల మండలంలో 6,000 అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది. దాని లోపల మనకి ఇంటింటి సర్వే నిర్వహించి మనకి 4,971 ఇళ్లను మనము వెరిఫై చేయడం జరిగింది. 6,000 వెరిఫై చేయడం జరిగింది. దానిలో L1, L2, L3 లిస్ట్ లోపల మనకి అనేక రకాల దశలలో ఇళ్లను మనము తీసుకోవడం జరిగింది. మనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరీలో భాగంగా సర్వాపూర్ అనే ఒక గ్రామాన్ని ఎంచుకొని మల్యాల మండలంలో పైలట్ జీపీగా మనం తీసుకోవడం జరిగింది. ఈ జీపీలో మనకి 106 ఎక్కువ మొత్తంలో మనము సాచురేషన్ మోడ్లో అంటే ఒక గ్రామ పంచాయతీ పరిధి లోపల లబ్ధిదారులందరినీ మనం తీసుకొని 106 మంజూరీ పత్రాలను ఇవ్వడం జరిగింది. దానిలో మనకి 50 వరకు ఇప్పటి వరకు ముగ్గు మోసి రెడీగా ఉన్నాయి. దాంట్లో మనకి 20 బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. దాంట్లో మనకి 12 మంది లబ్ధిదారులు ₹1,00,000 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 2 లక్షల రూపాయల వరకు ఇద్దరు లబ్ధిదారులు కూడా పొందడం జరిగింది రూఫ్ లెవెల్ లోపల. మిగతా వాళ్ళందరూ పిల్లలు వేసుకొని బేస్మెంట్ లెవెల్కి రెడీగా ఉన్నాయి. ఆ లబ్ధిదారులు కూడా మనకి ఆర్థిక సహాయం పొందేందుకు రెడీగా ఉన్నారు. మన మల్యాల మండలంలో మన సర్వాపూర్ గ్రామాన్ని కలుపుకొని 409 లబ్ధిదారులను మనము ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ప్రొసీడింగ్ కాప్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ నుండి మన జిల్లా కలెక్టర్ గారికి, గవర్నమెంట్ నుండి మన గృహ మంజూరు పత్రాలు పొందుతున్న లబ్ధిదారులకి, ఇతర పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ గృహ నిర్మాణ రూపాయలు వస్తుంది. దాని తర్వాత గోడలు నిర్మించుకున్నాక మరో ₹1,00,000 వస్తుంది. స్లాబ్ వేసుకున్నాక మరో ₹2,00,000. ఇంటి నిర్మాణం పూర్తయినాక అసర్కారు అయినాక కలర్ అయినాక ఒక లాట్రిన్ రూమ్ కట్టుకున్నాక మిగతా ₹1,00,000 మనకు మొత్తం 5 లక్షల పూర్తి సబ్సిడీ స్కీమ్ మనకు అందుతుంది గవర్నమెంట్ ద్వారా. మీకు మా అధికారుల తరఫున మేము పూర్తి సహకారం ఇస్తాం. బేస్మెంట్ కాగానే వెంటనే ఫోటోలు క్యాప్చర్ చేయాలి. ఫోటోలు క్యాప్చర్ చేయడంతో మీకు నేరుగా నా రాష్ట్ర స్థాయి నుండి మీకు డబ్బులు జమ చేయబడుతుంది. జిల్లా స్థాయి నుంచి కాకుండా మళ్ళీ రూపాయలు క్యాప్చర్ చేయడం మళ్ళీ మీద కూర్చున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇండ్ల పత్రము అందుకోవడానికి నేను ఇవాళ వచ్చినాను. నాకు చాలా సంతోషంగా ఉంది. బాగా ఇళ్ళ నుంచి ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నా. గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం వస్తే కట్టుకొని అందులో ఉందామని అనుకున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక నాకు ఈ పథకం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ అయినా కానీ మా మల్యాల మండలానికి కొంచెం తొందరగా వచ్చే అవకాశం చేయాలని కోరుకుంటున్నాను. సత్యం అన్నయ్య ఇల్లు కట్టుకుంటా అని ఆలోచన పెట్టుకుంటే ఏ ప్రభుత్వం నాకు సహకరించలేదు సార్. రేకుల షెడ్ వేసుకొని ఉంటున్నా 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి నాకు ఇల్లు శాంక్షన్ అయ్యింది సార్. తర్వాత ఫస్ట్ బిల్లు కూడా వచ్చింది. మా గ్రామానికి 106 ఇల్లు శాంక్షన్ పెట్టిండు. అందులో సగం స్టార్ట్ చేసుకుంటున్నాం సార్. ఇంకా మిగతా వాళ్ళకి కూడా 2వ బిల్లు కూడా వచ్చింది. దానికి తోడు మన ఎమ్మెల్యే గారు మొన్న రీసెంట్గా మా సర్వాపూర్ గ్రామానికి వచ్చడం జరిగింది. వచ్చింది రేకుల షెడ్ వేసుకున్నాం అని ఇప్పుడు 2వ బిల్ సుద్ధ వచ్చింది. సెకండ్ బిల్ వచ్చింది, ఫస్ట్ బిల్ వచ్చింది. సార్ మేము ఎన్నో రోజుల నుండి అనుకుంటున్న కళ ఈ రోజు నెరవేరింది. మేము ఇంత తొందర వస్తుందని అసలు ఊహించలేను. మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము అనుకున్న పనులు ఈజీగా చేసుకోగలుగుతున్నాం. ఇలాంటి ఇంకా మాకు మంచి మంచి అవకాశాలు కల్పించి మమ్మల్ని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. సబ్సిడీ అంటే మొత్తం జాగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టిస్తుంది.
గడ్డ మమత, ఉన్నపల్లి గ్రామానికి సంబంధించిన గడ్డ తిరువేరు కళ్యాణి, గొరగూడెం గ్రామం శారద, గురపల్లి గ్రామానికి సంబంధించిన మల్యాల గ్రామానికి సంబంధించిన గాజుల లక్ష్మి, కొండ మిగతా లబ్ధిదారులందరికీ ఎంపీడీఓ గారు మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి మీ దగ్గరికి వచ్చి పత్రాలు అందజేస్తారు. ఒక 10-15 నిమిషాలు ఈ కార్యక్రమం ముగుస్తుంది. మీరు అందరూ దయచేసి 15 నిమిషాలు ఓపిక ఇక్కడనే ఉంటే మీ పత్రాలు మీ దగ్గర ఇంతటితో ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ. ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్కారం. మనకి ఇల్లు అనేది ఈ మండల్లో మనము లెక్కలు మాట్లాడితే మొత్తం ఇప్పటిది ఈ మండల్కి 303 ఇల్లులు కేటాయించడం జరిగిందండి సెకండ్ ఫేజ్లో. ఫస్ట్ ఫేజ్లో మనం సర్వాపూర్ అనే విలేజ్లో 106 ఇల్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అది కాకుండా ఈ మండల్లో మల్యాల మండల్కి 303 ఇల్లులు శాంక్షన్ అలొకేషన్ చేసుకోవడం జరిగింది. ఇందిరమ్మ కమిటీల నుంచి మాకు 550 దాకా పేర్లు వస్తే అందులో 434 మంది ఎలిజిబుల్ బెనిఫిషరీస్గా మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అందులో 290 మందికి మనము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారా సైన్ తీసుకొని ఇప్పుడు మనం 288 మందికి మనము ఇప్పుడు ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వబోతూ ఉన్నాం. సో ఇది ఇప్పటిదాకా కూడా సర్వాపూర్ అండ్ ఇప్పుడు తీసుకున్న కలిపి మొత్తం 394, ఇంకొక 10-12 ఇవ్వాల్సి ఉన్నాయి. మొత్తం సుమారుగా కూడా 400 ఇల్లు ఈ మండలికి మనం శాంక్షన్ చేసుకుంటున్నాం. అందరికీ కూడా ప్రొసీడింగ్స్ కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ఇందిరమ్మ ఇల్లు అనేది 5 లక్షల స్కీము మీ అందరికీ కూడా తెలిసిందే. బేస్మెంట్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు, లింటెల్ అయిన తర్వాత గోడలు అయిన తర్వాత 1,00,000 రూపాయలు, స్లాబ్ అయిన తర్వాత 2 లక్షలు, కంప్లీట్ మొత్తం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత 1,00,000, మొత్తం 5 లక్షల రూపాయలు ఈ ఇందిరమ్మ ఇల్లు మనకి గవర్నమెంట్ ఫేజ్ బై ఫేజ్ ఇవ్వబోతూ ఉంది. సర్వాపూర్లో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఇదేదో మీరు ఇప్పుడు కట్టుకున్న తర్వాత 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో లేకపోతే ఎప్పుడో గవర్నమెంట్ ఇచ్చేది కాదు. ప్రతి సోమవారం కూడా ఇందిరమ్మ ఇల్లు ఫండ్స్ రిలీజ్. మీరు ఎవరు కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు మీ ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే హౌసింగ్ ఆఫీస్కో లేకపోతే కలెక్టర్ ఆఫీస్కో మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతి ఊర్లో పంచాయత్ సెక్రటరీ ఉంటాడు. పంచాయత్ సెక్రటరీ యాప్లో ఆటోమేటిక్గా క్యాప్చర్ చేయగానే, ఫోటో క్యాప్చర్ చేయగానే కూడా ఆటోమేటిక్గా మనకి హైదరాబాద్లో ఉన్న టీంకి ఆటోమేటిక్గా ఇల్లు కట్టినట్టుగా వెళ్తుంది. అక్కడి నుంచి ఆటోమేటిక్గా కూడా మీకు ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు సర్వాపూర్లో ఎవరైతే 2-3 రిలీజ్ అయ్యారో వాళ్ళు ఏ ఆఫీసులకి వెళ్ళలేదు. అలాగే మీరు కూడా ఏ ఆఫీసులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా కూడా ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మేము కోరుకునేది ఏంటంటే మీకు ఇల్లులు శాంక్షన్ చేసిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకుంటే మనకి ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ వచ్చి మీకు మార్కౌట్ ఇస్తారు. మార్కౌట్లో మనం చేసుకోవాల్సింది ఇల్లు 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్లో మాత్రమే కట్టుకోవాలి. అది ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ గైడ్ లైన్ అది మళ్ళీ దాటొద్దండి. మనం ఏదైతే మీకు ఒకప్పుడు పంచాయత్ సెక్రటరీ వచ్చి మీకు మీ సైట్ని క్యాప్చర్ చేశారో, మీ సైట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము తీసుకొని అప్లోడ్ చేసాము, ఆ సైట్లోనే మీరు ఇల్లు కట్టుకోవాలి. ఆ సైట్ మారి పక్క సైట్కి వెళ్తాము, లేకపోతే ఇంకొద్ది ముందుకు వెళ్తాము, లేకపోతే మాకు ఇంటి దగ్గరికి అల్లం ఉంది అక్కడ మేము కట్టుకుంటాము అనుకుంటే ఎప్పుడైతే అది క్యాప్చర్ అయిందో అప్పుడు క్యాప్చర్ చేసింది ఇప్పుడు మళ్ళీ పంచాయత్ సెక్రటరీ క్యాప్చర్ చేయబోయేది రెండు వేరు లొకేషన్లు అయితే ఆ ఇందిరమ్మ ఇల్లు దానికి డబ్బులు అనేది రావు. అలాగే కొంతమంది ఇబ్బంది కూడా పడుతూ ఉన్నారు. సో అందుకని మేము ముందే చెప్తా ఉన్నాం, ఇదంతా కూడా ప్రాపర్గా గవర్నమెంట్ అంతా కూడా ప్రాపర్గా పకడ్బందీగా మనుషుల ప్రమేయం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, టెక్నాలజీ ద్వారా కూడా ఈ స్కీమ్ అనేది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో దానివల్ల మనకి ఎక్కడైతే పంచాయత్ సెక్రటరీలు వచ్చి మనకి ఇందిరమ్మ ఇండ్లు సర్వేలో లొకేషన్ అంతా కూడా క్యాప్చర్ చేసుకున్నారో అక్కడే మాత్రమే కట్టుకోవాలి. మొదటిది. 2, చాలామంది ఏంటంటే కొంతమంది తొందరలో మేము ఆల్రెడీ పునాదులు కట్టేసుకోవడము, లేకపోతే ఎవరో మాకు వస్తాయి అని చెప్తే పునాదులు కట్టేసుకోవడము, లేకపోతే ఆల్రెడీ ఉన్న పునాదులు చూపించి ఎక్కడి నుంచి మేము మీద కట్టుకుంటాము ఇదే మా ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా అలా జరగడానికి లేదు. ఎందుకంటే మీరు క్యాప్చర్ చేసినప్పుడు ముందు ఖాళీ ఇల్లు అనేది ఖాళీ లొకేషన్ అనేది క్యాప్చర్ అయ్యింది. ఇప్పుడు కూడా మళ్ళీ పంచాయత్ సెక్రటరీ నెక్స్ట్ వారం 10 రోజుల్లో అందరూ మీ ఇంటి ప్రతి బెనిఫిషియరీ దగ్గరికి వచ్చి మీరు ఎక్కడైతే కట్టబోతా ఉన్నారో అది కూడా క్యాప్చర్ చేస్తారు. అది క్యాప్చర్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇల్లు స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. మీరు ముందే ఈరోజు
బెనిఫిట్స్ తీసుకొని వెళ్ళి మీరు నైట్ స్టార్ట్ చేసి మార్నింగ్ మీరు పునాదులు వేసేస్తే అది క్యాప్చర్ అవ్వకపోతే ముందు ఎప్పుడో కట్టేసిన ఇల్లు కింద పరిగణించబడుతుంది. దానివల్ల ఇబ్బంది అవుతుంది. డబ్బు రిలీజింగ్ కూడా అది యాప్లో అనేది రిజెక్ట్ అవుతుంది. దానివల్ల కూడా డబ్బులు రిలీజ్ అయినప్పుడు గట్రా ఇబ్బందులు పడతారు. రిక్వెస్ట్ ఏంటంటే మీకు నెక్స్ట్ 4-5 రోజుల్లో ఈ ఊర్లో ఏ ఊర్లో అయితే వస్తున్నామో ఆ ఊరు పంచాయత్ సెక్రటరీ మీ దగ్గర కొట్టి మార్క్ కోడ్స్ ఇస్తారు. 400 స్క్వేర్ ఫీట్లో మాత్రమే కట్టుకునేట్టుగా ప్లాన్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ కట్టుకుంటే తర్వాత ఫేసుల్లో కూడా ఫోటోలు తీసుకుంటున్నప్పుడు ఇది 600 స్క్వేర్ ఫీట్ కన్నా పెద్ద ఇల్లు అనేది మన పంచాయత్ సెక్రటరీ చెప్పడు. ఆటోమేటిక్గా మీ ఏ యాప్లో అయితే ఫోటో తీస్తారో ఆ ఫోటోలో మనకు తెలిసిపోతుంది 600 స్క్వేర్ ఫీట్ పెద్ద ఇల్లు కట్టుకున్నారు అంటే అది రిజెక్ట్ అయ్యి అక్కడ ఫండ్స్ అనేవి ఆగిపోతే అలాంటి ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి మీరు అలాంటి ఇబ్బందులు పడకూడదని మేము ముందే చెప్తా ఉన్నాం. అందుకని మీరు ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో అత్యంత పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళు మాత్రమే మనం ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మనము పైరువేలు తీసుకొని రికమెండేషన్ తీసుకొని ఎక్కడ కూడా మాకు ఎటువంటి రికమెండేషన్ రాలేదు. మేము కూడా ఎవరి దగ్గర రికమెండేషన్ని కూడా తీసుకోలేదు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అత్యంత పేదవాళ్ళకి మాత్రమే మనం ఇందులో శాంక్షన్ చేయడం జరిగింది. కొంతమంది పూర్ పీపుల్కి ఇందులో ఇనీషియల్ స్టార్టింగ్ అమౌంట్ ₹1,00,000 మీరు బేస్మెంట్ కట్టడం కూడా ఇబ్బంది అయితే నేను ఎంపీడీఓ గారికి ఇక్కడ రిక్వెస్ట్ చేసి లోకల్లో ఎస్హెచ్జీ లెవెల్లో ఏమైనా లోన్ టైఅప్ చేయగలిగితే మీరు పంచాయత్ సెక్రటరీ అండ్ ఉమెన్ సంఘాల ద్వారా ఉమెన్కే మనం మెజారిటీ ఇస్తున్నాం కాబట్టి అది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎంత వీలైతే అంత మీరు కొంతైనా మీరు టైఅప్ చేయగలిగితే వాళ్ళకు కూడా కొద్దిగా స్టార్టింగ్ అమౌంట్ అనేది కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇదొకటి. అండ్ ఫైనల్లీ ఇంకొక మాట మేము చెప్పేది, సర్వాపూర్లో మేము జనవరి 26న అంటే మేము సుమారుగా 4 నెలల క్రితం మేము 106 ఇళ్ళు శాంక్షన్ చేసుకోవడం జరిగిందండి. అందులో సుమారుగా 40, 45, 50 ఇళ్ళు మాత్రమే మనం ఇప్పటిదాకా స్టార్ట్ చేశారు. అందులో 30 ఇళ్ళు 35 ఇళ్ళకు డబ్బులు పేమెంట్ కూడా అవడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు అనేది కొన్ని వేల మంది అడుగుతూ ఉన్నారు. అందులో అతి కొద్ది మందికి అన్ని రకాలుగా క్లియర్ అయిన వాళ్ళకి మనం ఇల్లు శాంక్షన్ చేస్తున్నాము. సో ఇందులో మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బెనిఫిషరీ మీరు సెలెక్ట్ అయ్యి మీకు ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి. మీరు 6 నెలలు, సంవత్సరంన్నర అనేది మీరు వెయిట్ చేయకూడదు. మనకి రూల్స్ ప్రకారం 45 రోజుల్లో స్టార్ట్ చేయమని మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ చెప్తూ ఉన్నాయి. కాకపోతే సర్వాపూర్ మనం పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం కాబట్టి మనం అప్పటిదాకా ఇంకా మనం ఎవరిని కూడా మీరు చేస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాలా అనేది మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము ఇంకా క్యాన్సిలేషన్స్ అట్లాంటివి చేయలేదు. ఎందుకంటే అందరికీ పూర్ పీపుల్గా ఇచ్చాము, స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్లో ఇచ్చాము కాబట్టి మేము 45 రోజులు అంటే నెలన్నర టైం మనకు ఉన్నా కూడా సుమారుగా 4-5 నెలలు అయినా కూడా మేము ఇంకా కూడా పంచాయత్ సెక్రటరీ పిలిపించి ఎంపీడీఓని పిలిచి ఇంకా మేము పాజిటివ్గానే వెళ్తూ ఉన్నాం. బట్ నెక్స్ట్ వచ్చే మేము 400 ఇస్తూ ఉన్నాం కాబట్టి బెనిఫిషరీస్ అందరికీ కూడా ఇంకా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది మీ వెనకాతల మీ అంత ఎలిజిబుల్ వాళ్ళే వెయిటింగ్ లైన్లో కూడా కొంతమంది ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆనాడు 2004 నుంచి 2014 మధ్యలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడే ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. 2014 నుంచి 2023 మధ్యలో ఈ మల్యాల మండలంలో నాకు తెలిసినంత వరకు ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఉన్నారు, ఒక్కటంటే ఒక్క ఇల్లు రాలే 10 ఏళ్ళల్లో. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో మీ ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడి మేము ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలతోటి ఇండ్లు కట్టించి తీరుతామని చెప్పి సంవత్సర కాలంలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇండ్లు కేటాయించడం జరిగింది. ఈ ఇండ్లకు సంబంధించి 4 నెలల కింద పైలట్ గ్రామంగా సర్వాపూర్ను ఎంచుకొని తద్వారా ఇప్పుడు 2వ విడత మరో 400 మందికి ఈ మండలంలో ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమానికి నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ గౌరవనీయులు సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లత గారికి, ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికి మన ఈ 2 మండలాలకు స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మన ప్యాక్స్ చైర్మన్ రామలింగారెడ్డి గారు, ఆనందరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సతీష్ రెడ్డి, రమేష్, అదేవిధంగా సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి గారు, మా మిలిటరీ సీను, చారి, నక్కా అనిల్ గారు, ముత్యం శంకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, మా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరిమణి బత్తిని మల్లీశ్వరి గారు, బత్తిని శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణులందరికీ కూడా మీడియా మిత్రులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇందిరమ్మ ఇల్లు అనేది జీవితంలో ఇల్లు కట్టుకోవడం
ఒక పెద్ద పని, జీవితంలో మనందరికీ కూడా గుర్తుండిపోయేటువంటి అంశం. ఎందుకంటే చాలామంది కూడా ఇల్లు లేక జీవితాంతం ఇల్లు లేకుండా కూడా చాలామంది ఉంటారు. అక్కడ ఇక్కడ కిరాయి తీసుకుంటూ. మీరు నమ్ముతారో నమ్మరు కదా, నాకు కూడా ఇంతవరకు ఇల్లు లేదు. నేను కరీంనగర్లో కిరాయికే ఉంటున్నా, హైదరాబాద్లో కూడా కిరాయికే ఉంటున్నా. నాకు ఇంతవరకు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నాకు ఇంతవరకు ఇల్లు లేదు. నిజంగా ఇల్లు అనేది ఒక బలం రావాలి. అది జీవితంలో అదొక గుర్తుండిపోయేటువంటి అంశం. నాకు ఇల్లు లేనప్పటికీ కూడా నా చేతి నుంచి ఒక 4000 మందికి ఇళ్ల పత్రాలు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి అంశం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి, వాళ్ళందరూ ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో జీవించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ విడతల వారీగా ఈ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. ఇది ఒక్క సంవత్సరంకే పూర్తయ్యేది కాదు. మీ అందరి ఆశీస్సులతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఇంకా ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. మరో 4 సంవత్సరాలు మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఇవాళ 400 మందికి ఇవ్వచ్చు, కానీ రానున్న 4 సంవత్సరాల్లో నేను ఒక్కటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ మల్యాల మండలంలో వచ్చే ఎన్నికల నాటికి అర్హులైన ప్రతి ఒక్కరి కూడా ఇల్లు కట్టించి తీరుతామని చెప్పి మీ అందరికీ నేను మాట్లాడుతున్నా. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో శాచురేషన్ మోడ్లో ఏ విధంగా అయితే ఎవరు ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళందరికీ కూడా శాంక్షన్ ఇచ్చిండు. ఇవాళ మన రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రానున్న 4 సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించబోతుంది. ఇవాళ ప్రతిపక్షాల బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇలా కళ్ళబుల్లి మాటలు చెప్తారు, అబద్ధాలు ఆడతారు, అబద్ధాలతోటి మోసం చేయాలని చూస్తారు. అవన్నీ వినండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే మనకు సంక్షేమ పథకాలు వస్తాయని ఏదైతే నమ్ముతున్నారో దాన్నే నమ్ముకోండి. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మాదని చెప్పి చెప్తున్నాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ రాజ్యం వెళ్ళింది రాష్ట్రంలో. ఏ ఒక్కరికైనా ఏ గ్రామంలో అయినా ఒక ఇల్లు కట్టించిందా? మీరు దయచేసి ఆలోచించండి. 10 సంవత్సరాలలో ఒక కొత్త రేషన్ కార్డు ఎక్కడైనా ఇచ్చిందా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ, ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినప్పటికీ కూడా ఇలా పేదల సంక్షేమ పథకాలు ఆగద్దని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో, బీఆర్ఎస్ సర్కార్ ఏ సంక్షేమ పథకాలు ఇచ్చిందో ఆ సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా ఆగకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కంటిన్యూ చేస్తూనే ఇవాళ కొత్తగా మనం 6 గ్యారంటీలను ఎన్నికల సమయంలో చెప్పినట్టు మా ఆడబిడ్డలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణ సౌకర్యం, ₹1 బస్సు కిరాయి లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాదు, మనం నెల నెల కరెంటు బిల్లు ₹1000 దాకా గడుపుతాం. లక్ష్మారెడ్డి సార్ మీకు ఎంత వస్తుంది? నీకు బాగానే వస్తుంది, నీకు ఏసీ ఉండొచ్చు కాబట్టి. ఇలా ప్రతి పేదోడికి 200 యూనిట్ల లోపు ఈ ఫంక్షన్ హాల్ ఉన్న 99% ఎవరో ఒకరిద్దరు కడుతుండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చుకునే ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అవునా కాదా? మీ అందరికి వస్తుంది కదా, కరెంట్ బిల్లు కడతలేరు కదా. ఈ మొత్తం హాల్లో 1-2 తప్ప దాదాపు అందరు కూడా ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తుంది. అంతేకాదు, ఇవాళ ఉన్నతాధికారులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ ఇళ్లలో ఏ సన్న బియ్యం అయితే తింటున్నారో ఇలా ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యం పంపిస్తుండ్రు. అది 3 నెలల అడ్వాన్స్ ఇస్తుండ్రు. 3 నెలల అడ్వాన్స్ ఇస్తుండ్రు కదా సార్. 3 నెలల రేషన్ మనకు ముందుగానే ఈ సన్న బియ్యం ద్వారా పెద్ద పెద్ద అధికారులు, శ్రీమంతులు ఏ విధంగా అయితే తింటారో ప్రతి పేదోడు కూడా ఆ సన్న బియ్యం తినాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది.